నేను పుట్టిన కొన్ని సంవత్సరాలకే సమాజం గురించి తెలుసుకోవటానికి నా ఒంటరి ప్రయాణం స్టార్ట్ చేశాను. దారి మధ్యలో నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించింది. మనిషి కనిపించలేదు కానీ తన నుంచి ఒక వాయిస్ వచ్చింది. నేనున్నా పద, ఏం భయపడకు, ఏం ఆలోచించకు, వెనక్కి తిరిగి చూడకుండా పద అంటూ ఆ వాయిస్ నాకు చెప్పింది. తను నాకు కనిపించకపోయినా తన మాటలు నాకు వినిపిస్తున్నాయి. నేను చెప్పేది తనకు అర్థమవుతుంది. అలానే నాలోని భావనలు అన్నీ చెప్పుకుంటూ, నా బాధలు అన్నీ చెప్పుకుంటూ నా ప్రయాణం కొనసాగించాను. కానీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఇలా కొంత ప్రయాణం చేయగానే నాకు కొంత సంపద వచ్చింది. ఎప్పుడు లేని కీర్తిని చూశాను. చాలామంది పరిచయాలను చూశాను. కానీ వెనక్కి తిరిగి చూస్తే నా వెనక వచ్చే మనిషి కనిపించలేదు. నాకు సంపద వచ్చిన తర్వాత ఆ వాయిస్ కూడా నాకు వినిపించలేదు. తర్వాత ఒక సంవత్సరానికి నాకు వచ్చిన సంపద అంతా పోయింది. మళ్ళీ నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. వెంటనే ఆ దారిలో ఆ వాయిస్ వినిపించింది. మళ్ళీ అదే చెప్పింది, నేను ఉన్నా పద, భయపడకు అని. నేను అలానే వచ్చిన సంపద ఎలా పోయింది, ఎవరెవరు ఎలా మోసం చేశారు అని నాలోని బాధలన్నీ చెప్పుకుంటూ ముందుకు సాగాను. పోయిన సంపద కంటే అంతకు మించి ఎక్కువ రేట్లు సంపద నాకు వచ్చింది. ఇదంతా ఆ మాట నాకు తోడు ఉండటం వల్ల. ఎవరి జీవితంలో అయినా ఇలానే జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. సంపద వస్తుంది, పోతుంది. కానీ మన హ్యాపీ పంచుకోలేకపోయినా మన బాధను పంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైఫ్ లాంగ్ వాళ్ళే తోడొస్తారని తెలియదు, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు నేనున్న పద అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్పిన స్టోరీలో ఫస్ట్ వాయిస్ ఎవరిదంటే మన తల్లిదండ్రులది. తర్వాత వాయిస్ ఎవరిదంటే ఫ్రెండ్స్, మన లైఫ్ పార్ట్నర్, ఇలాంటి వాళ్ళది. నువ్వు మళ్ళీ సంపద పోగొట్టుకున్నా, బాధల్లో నలుస్తున్నా, దేవుడు ఎవరో కొన్ని నీ గురించి పంపిస్తాడు. నేనున్న పద అనే ధైర్యం చెప్పే వాళ్ళని ఖచ్చితంగా చూపిస్తాడు. వాళ్ళు నీ దగ్గర లేకపోయినా, నీకు కనిపించకపోయినా వాళ్ళ మాటలు నీకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఆ మాటలతోనే నువ్వు జీవితం చివరి వరకు నడవాలి. సంపద వస్తుంది, పోతుంది, కానీ నేనున్న పద అనే మాట మాత్రం బాధలో ఉంటే తప్పకుండా వచ్చేస్తుంది. సో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, నాకు ఎవరు లేరు అని ఎప్పుడు అనుకోకండి. ఒకరోజు, 2 రోజులు, ఒక వారం లేట్ అవ్వచ్చు, కానీ ధైర్యం చెప్పే ఆ మాట, గొంతు మీకు తప్పకుండా ధైర్యం చెప్పుతాయి. అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు.